హబీబీ కమ్ టు దుబాయ్. మెట్రో దిగిపోయిన తర్వాత ఇంచుమించుగా 40 మినిట్స్ తిరిగాం మా హోటల్ అడ్రస్కి. అవగాడోస్ ఇవ్వకండి, ఇక్కడ ఎంత రేటో చూద్దాం. ప్రీవియస్గా వీడియో పెట్టినప్పుడు చాలా మంది అడిగారు ఎక్కడికి వెళ్తున్నాం అని చెప్పేసి. ఈ వీడియోతో అయితే అర్థమైపోయి ఉంటుంది నేను ఎక్కడికి వెళ్తున్నాను. ముంబైలో నేను 4 o'clockకి స్టార్ట్ అయ్యాను. ఈవినింగ్ డిన్నర్ చేసేసిన తర్వాత కాసేపటికి కాఫీ అయితే తీసుకొచ్చారు. ఇంకా స్క్రీన్లో తెలుగు మూవీస్ ఏమన్నా ఉన్నాయని చెప్పి సెర్చ్ చేస్తే ఫ్యామిలీ స్టార్ అయితే కనిపించింది. కాసేపు ఫ్యామిలీ స్టార్ మూవీ చూసేసిన తర్వాత అసలు ఫ్లైట్ ఎక్కడ వరకు వచ్చిందని చెప్పేసి మ్యాప్స్ అయితే ఓపెన్ చేసి జూమ్ చేసి ఇంచుమించుగా దుబాయ్ దగ్గర వరకు వచ్చేసాను. ఈ మ్యాప్లో ఏంటంటే మనకి స్టార్టింగ్ పాయింట్ అండ్ డెస్టినేషన్ పాయింట్ మధ్యలో డిస్టెన్స్ ఎంత ఉంది, ఎప్పుడు మనం రీచ్ అవుతాం అన్నీ చూపిస్తాయి. ఇంకా దుబాయ్ ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఉన్నాం. వ్యూ చూడండి విండో నుండి ఎలా కనిపిస్తుందో, ఎడారి చూడండి ఎలా కనపడుతుందో. ఇంకా మనం సిటీ దగ్గరికి అయితే ఎంటర్ అవ్వలేదన్నమాట. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉన్నాం. ఫ్లైట్ విండో నుండి ఎలా కనిపిస్తుంది వ్యూ అంతా. కాసేపటికి మనం సిటీలో ఎంటర్ అయిపోతాం. సిటీ ఎంటర్ అయిన తర్వాత కూడా వ్యూ చూపిస్తాను. కరెక్ట్ గా సన్సెట్ అయ్యే టైంకి దుబాయ్లో ల్యాండ్ అవుతున్నాం. అవన్నీ మొత్తం బిల్డింగ్స్ అనుకుంటా. ఫ్లైట్ విండో నుండి వ్యూ చూడండి అసలు ఎలా కనపడుతుందో. అదిగోండి ఆ వ్యూ చూడండి, మొత్తం ఇల్లులు ఒక షేప్లో అయితే కట్టారు, అన్నీ ఒకలాగే ఉన్నాయి. ఎంటర్ అయిపోయాం మనం ఇంకా దుబాయ్లోకి. వెల్కమ్ టు దుబాయ్. ఎయిర్పోర్ట్ రన్వేలోకి వచ్చేసాం, ఇంకా ల్యాండ్ అయిపోతున్నాం. ఫైనల్లీ దుబాయ్లో ల్యాండ్ అయిపోయాం. సన్సెట్ టైం కూడా అయిపోయింది, చెప్పా కదా సన్సెట్ టైం కల్లా దిగుతామని చెప్పి. సక్సెస్ఫుల్లీ ల్యాండెడ్ ఇన్ దుబాయ్. ఇప్పుడు ఉన్న టాస్క్ ఏంటంటే ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళి ఇమిగ్రేషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఇంకా బ్యాగ్ తీసేసుకుని సిమ్ కార్డు ఇంకా చాలా ప్రాసెస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ అయితే ఇంకా ఎయిర్పోర్ట్లో ఎంటర్ అయిపోదాం. We hope you've enjoyed your flight with us today. On behalf of Vistara and the crew of this flight, we thank you for choosing to fly with us and look forward to seeing you again soon. To share any feedback on your experience. అందరూ దిగాక దిగుదామని చాలాసేపు వెయిట్ చేశాక ఇంకా దిగుతున్నాం అనమాట. ఎందుకంటే ఫుల్ రష్గా ఉంది మొత్తం ఫ్లైట్ అంతా. ఇవన్నీ బిజినెస్ క్లాస్ టికెట్ తీసుకున్న వాళ్ళకి. ఇంకా లేట్ చేయకుండా ఎగ్జిట్ అయిపోదాం ఫ్లైట్ నుండి. మనం వచ్చిన ఫ్లైట్ రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, అదే. హబీబీ వెల్కమ్ టు దుబాయ్. చేసాం దుబాయ్. ఇంక ఇప్పటి నుంచి ఇంకా అన్ని దుబాయ్ వీడియోసే. ఇంకా లోపలికి వెళ్ళిపోయి ఫస్ట్ టాస్క్ ఏంటంటే మనం ఇమిగ్రేషన్ దగ్గరికి వెళ్ళాలి. ఇమిగ్రేషన్ అయిపోయిన తర్వాత మన బ్యాగేజ్ అయితే క్లెయిమ్ చేసుకోవాలన్నమాట. ఎస్కలేటర్ మీద పైకి వచ్చేస్తే ఇక్కడ ఒక మెట్రో అయితే ఉంది. మెట్రో ఎక్కేమన్నారు ఎయిర్పోర్ట్ స్టాఫ్ వాళ్ళు. ఫైనల్లీ ఇమిగ్రేషన్ అయిపోయింది, అసలు చాలా బాగుంది. సో హబీబీ కమ్ టు దుబాయ్. దుబాయ్లో అయితే అడుగు పెట్టేసాం. ఇంకా ఇదేదో బ్లూ ప్రింట్ లా ఉంది, ఎయిర్పోర్ట్ బ్లూ ప్రింట్ అనుకుంటా. ఇది డ్యూటీ ఫ్రీ, మన ఇండియాలో ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అంతే. ఇంకా ఎగ్జిట్ అయిపోదాం. లెఫ్ట్ సైడ్ మొత్తం సిమ్ కార్డ్స్ అమ్ముతున్నారు, కావాలంటే మనం కొనుక్కోవచ్చు. ఇంకొకటి ఏంటంటే చెప్పడం మర్చిపోయాను, మన ఇమిగ్రేషన్ అయిపోయిన వెంటనే మనకి ఒక సిమ్ కార్డ్ అయితే ఇస్తారు. 10 GB ఫ్రీ ఇస్తారనమాట 24 hours. సో అదైతే యూజ్ చేసుకోవచ్చు మనం టెంపరీగా. ఇప్పుడు మనం ఫస్ట్ అయితే మెట్రో స్టేషన్ దగ్గరికి వెళ్ళాలి. ఎయిర్పోర్ట్ బయటకి అయితే వచ్చేసాం. ఇంకా మెట్రో కార్డ్ తీసేసుకుని ఇంకా హోటల్కి వెళ్ళిపోవడమే. ఇప్పుడు మెట్రో కార్డ్ అయితే తీసుకున్నాం అనమాట. మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నాం పైన ఎయిర్పోర్ట్లో. వచ్చిన వెంటనే మెట్రో కార్డ్ తీసుకున్నాను. 4 కార్డ్ అని చెప్పి పిలుస్తారు. సో మెట్రో స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. మెట్రో కార్డ్ అయితే ఒకటి తీసుకున్నాం 25 dirhams. వెంటనే ఫస్ట్ మెట్రో కార్డ్ అయితే తీసుకున్నాం. మెట్రో ఎక్కేసి హోటల్కి అయితే వెళ్ళిపోతాం అనమాట. మెట్రో ఇదనమాట కార్డు. ఇదివరకు సిల్వర్ ఉండేది, ఇప్పుడు వేరే కార్డు ఏదో ఇస్తున్నారంట. ఇంకా హోటల్కి వెళ్ళిపోయి అక్కడ మాట్లాడుకుందాం. కొద్దిగా హైదరాబాద్ మెట్రో లాగే ఉంది ఇది కూడా. చూద్దాం అసలు ఎలా ఉంటుందో. టైం అయితే ఇప్పుడు కరెక్ట్ గా 7:30 అయింది. మెట్రో కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ ఏంటంటే రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ లైన్స్ అయితే ఉన్నాయి. గ్రీన్ కలర్ లైన్ కు అయితే వెళ్ళాలి మనం, అది రెడ్ లైన్ రూట్. ఇక్కడ మళ్ళీ మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి మ్యాప్ కూడా ఉంది. వచ్చేసాం మన డెస్టినేషన్కి అయితే వచ్చేసాం అనమాట. హోటల్ రూమ్ దగ్గరికి అయితే ఒక 900 kilometers 900 meters అయితే నడుచుకుంటూ వెళ్ళాలి. మెట్రో స్టేషన్ దిగిన వెంటనే ఫస్ట్ కనిపించిన కారు టెస్లా ఫస్ట్ టైం చూశాను, రెడ్ కలర్ది. మెట్రో దిగిపోయిన తర్వాత ఇంచుమించుగా 40 minutes తిరిగాం మా హోటల్ అడ్రస్కి. సో ఫస్ట్ సిమ్ అయితే వేసుకోలేదు, అందుకే ఇబ్బంది అయిపోయింది. వచ్చిన వెంటనే ఫస్ట్ సిమ్ వేసుకోండి, ఇంకా అప్పుడు మీకు ఈజీ అయిపోద్ది. హోటల్కి వచ్చేసాం. ఇంకా బుకింగ్ కన్ఫర్మ్ చేసుకుని పైకి వెళ్ళిపోవడమే, ఏ రూమో తెలీదు. ఎలాగైతే ఒక 1/2 hour తర్వాత హోటల్కి రీచ్ అయిపోయాను. హోటల్ పక్కనే ఒక సూపర్ మార్కెట్ ఉంది. సూపర్ మార్కెట్ లోపలికి అయితే వచ్చాను ఏమన్నా ఫ్రూట్స్ అవి తీసుకుని వెళ్దామని. ఇక్కడ ఫ్రూట్స్ రేట్స్ అండ్ ఇంకా వెజిటేబుల్స్ ఇవన్నీ మొత్తం dirhamsలోనే రాసింది. అవగాడోస్ ఇవ్వకండి, ఇక్కడ ఎంత రేటో చూద్దాం.
ఇక్కడ అవగాడోస్ 1 కిలో 7.99 దిరమ్ అని చెప్పేసి రాసుంది. అంటే మనం 8 దిరమ్స్ క్యాలిక్యులేట్ చేసుకుని దాన్ని ఇంటూ 23.5 ఇండియన్ రూపీస్కి అయితే కన్వర్ట్ చేసుకోవాలి. అండ్ కోకోనట్ వచ్చేసి 1.98 అంటే ఇంచుమించుగా 2 దిరమ్స్. బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్తుంటే సన్ గ్లాసెస్ కనిపించాయి, వెంటనే తీసుకున్నాను. ఎందుకంటే దుబాయ్లో వేడి చాలా ఎక్కువ ఉంటుంది అండ్ పిక్చర్స్ కూడా పనిచేస్తుందని చెప్పేసి ఈ గ్లాసెస్ అయితే తీసుకున్నాను. ఇంకా ఫైనల్లీ రూమ్ లోపలికి వచ్చేసాం. ఎప్పటికప్పుడు మనకి సెంట్రల్ ఏసీ ఉంటుంది రూమ్ అంతా. ఈ రోజు నైట్ డిన్నర్ కోసం వచ్చేటప్పుడు ఫుడ్ తీసుకున్నాను. 2 బాక్సెస్ అయితే తీసుకున్నాం. ఒకటి చికెన్ 65 బిర్యానీ అండ్ ఇంకొకటి వచ్చేసి హైదరాబాద్ దమ్ బిర్యానీ. మన హైదరాబాద్ వాళ్ళదేనంట హోటల్. సో టేస్ట్ చేద్దామని చెప్పేసి తీసుకున్నాను. ఫస్ట్ అయితే ఇది వీళ్ళు మనకి ఇచ్చినట్టే కేరా అండ్ ఆనియన్స్ అయితే ఒక బాక్స్లో పెట్టించారు అండ్ ప్యాకింగ్ అయితే కొద్దిగా డిఫరెంట్గా ఉంది. ఫస్ట్ కేరా టేస్ట్ చేద్దాం, అసలు కేరా ఎలా ఉంటుంది. ఇక్కడ కేరా టేస్ట్ అయితే బాగుంది అండ్ కొద్దిగా ఆనియన్ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందంట. బట్ ఆ కేరా టేస్ట్ అయితే బాగుంది. ఆనియన్ కూడా టేస్ట్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ చికెన్ 65 బిర్యానీ తీసుకుని టేస్ట్ చేసేద్దాం. తర్వాత హైదరాబాద్ దమ్ బిర్యానీ తిందాం. మంచిగా పీసెస్ అవి ఎక్కువే వేశారు అండ్ రేట్ కూడా మీకు లాస్ట్లో చెప్తాను, దిరమ్స్లోనే ఉంటుంది. ఫస్ట్ అయితే ఒక స్పూన్ టేస్ట్ చేద్దాం చికెన్ 65 బిర్యానీ. చికెన్ 65 అయితే టేస్ట్ బాగుంది, కాకపోతే రైస్ కొద్దిగా డిఫరెంట్గా ఉంది. చికెన్ 65 మన స్టైల్లోనే ఉంది అండ్ టేస్ట్ మాత్రం మరీ బాగుందని చెప్పను కానీ పర్లేదు, బాగానే ఉంది. పక్కన ఇంకా చికెన్ దమ్ బిర్యానీ ఉంది కదా, ఇది కూడా టేస్ట్ చేసేద్దాం. ఇదిగోండి హైదరాబాదీ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ. నేనైతే ఈ బిర్యానీ నుండి ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు, ఎందుకంటే కంట్రీ నుండి వేరే కంట్రీకి వచ్చాం. టేస్ట్ అయితే మారుతుంది ఖచ్చితంగా. ఫస్ట్ మంచిగా ఒక చికెన్ పీస్ కట్ చేసుకుని రైస్లో పెట్టుకుని టేస్ట్ చేద్దాం. టేస్ట్ విషయానికి వస్తే బాగుంది, మరీ టాప్ అని చెప్పను కానీ ఇది కూడా పర్లేదు. ఇంకా ఫుడ్ తినేసాక ఈ రోజైతే ఇలా గడిచిపోయింది. పడుకుని అసలైన వీడియోస్ అయితే రేపటి నుంచి వస్తాయి. మొత్తం అంతా దుబాయ్ని అంతా ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఉంచండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.